గొర్రెల స్కామ్లో దూకుడు పెంచింది ఏసీబీ. ప్రభుత్వానికి గొర్రెల వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించిన కాజా మొయినుద్దీన్ ఇంట్లో సోదాలు చేశారు ఆఫీసర్స్. కోకాపేట్ మూవీ టవర్స్ లో తనిఖీలు చేశారు. గొర్రెల స్కామ్లో ఏసీబీ కేసు నమోదు చేయగానే కొడుకుతో సహా దుబాయ్కి పారిపోయాడు కాజా. ఇప్పుడు కాజా వచ్చారనే సమాచారంతో ఇంట్లో సోదాలు చేపట్టారు. గుంటూరు గొర్రెల వ్యాపారులకు ఇవ్వాల్సిన డబ్బులను వాళ్ళకివ్వకుండా సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు కాజా. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. గొర్రెల స్కామ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే కోకాపేట్లోని మూవీ టవర్స్లో నివాసం ఉంటున్న కాజా మొయినుద్దీన్, అంటే ఇతను ఈ గొర్రెల స్కామ్ విషయంలో వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఇతనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. అయితే నిన్న ఇతను దుబాయ్ నుంచి తన కొడుకుతో పాటు ఎప్పుడైతే కేసు నమోదైందో దుబాయ్కి వెళ్ళిపోయాడు. అయితే దుబాయ్ నుంచి తిరిగి సిటీకి వచ్చాడని తెలియడంతో, సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు నిన్న మధ్యరాత్రి వెంటనే ఆయన మూవీ టవర్స్ లో నివాసం ఉంటున్న కోకాపేటలోని మూవీ టవర్స్ లో నివాసం ఉంటున్న ఇంట్లో అయితే దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు అయితే దాడులు చేశారని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే ఈ గొర్రెల స్కామ్ విషయానికి వస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గొర్రెల స్కామ్ సంబంధించి అంటే ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రజలకి ఈ గొర్రెల స్కామ్ సంబంధించి ఈ గొర్రెల పంపిణీ వ్యవహారం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే భారీ మొత్తంలో 700 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వ అధికారులు అదేవిధంగా అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు అందరూ కూడా ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పేసి ఇటు ఏసీబీ అధికారులు అదేవిధంగా ఈడీ అధికారులు గుర్తించడంతో దీనికి సంబంధించి ఈడీ అధికారులే కావచ్చు ఇటు ఏసీబీ అధికారులే కావచ్చు వీళ్ళందరూ కూడా విచారణ చేపట్టగా కొంతమంది ఏసీబీ అధికారులు వీళ్ళకి సంబంధించి అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఈ కేసు వ్యవహారంలో ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది అధికారులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదేవిధంగా రిమాండ్కు తరలించిన పరిస్థితి. అయితే ఇటు మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారని చెప్పేసి ఈడీ గుర్తించడంతో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయి అధికారులకు సంబంధించి విచారణ కూడా చేసిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే ఈ కాజా మొయినుద్దీన్ విషయానికి వస్తే ఇతను వచ్చేసి ఇటు ప్రభుత్వానికి మరి అదేవిధంగా వ్యాపారస్తులకి అంటే ఎప్పుడైతే ఈ గొర్రెలకు సంబంధించి ప్రభుత్వం ఈ కొనుగోలు వ్యవహారం నిర్వహించిందో ఈ కొనుగోలు విషయంలో ఇతను మధ్యవర్తిగా ఉన్నాడని చెప్పేసి తెలుస్తుంది. సో ఇతను మధ్యవర్తిగా ఉండి వ్యాపారస్తులకు సంబంధించి వ్యాపారస్తుల నుంచి ఈ గొర్రెల్ని తీసుకోవడం అదేవిధంగా ప్రభుత్వానికి అప్పగించడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ గొర్రెలకు సంబంధించి గొర్రెల్ని వ్యాపారస్తులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బుల విషయానికి వస్తే ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బులు వ్యాపారస్తులకు ఇవ్వకుండా స్వయంగా తన ఖాతాలోకే తన అకౌంట్లోకే వేసుకోవడం అకౌంట్లోకి వేసుకొని వ్యాపారస్తులకి ఇవ్వకపోవడంతో స్కామ్కి సంబంధించి తన మీద కూడా ఏసీబీ దాడులైతే నిర్వహించింది. ఇందులో భాగంగానే తన మీద కేసు నమోదైన వెంటనే తన కొడుకుతో పాటు దుబాయ్కి పారిపోయిన సిచ్యువేషన్. సో ఎప్పుడైతే దుబాయ్కి పారిపోయాడో దీనికి సంబంధించి అధికారులు కూడా విచారణకు సంబంధించి వేగవంతం చేసిన టైంలో తిను నిన్న సంబంధించి ఎప్పుడైతే సిటీకి ఎంట్రీ ఇచ్చాడో సిటీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను మూవీ టవర్స్లో నివాసం ఉంటుంది కాబట్టి మూవీ టవర్స్లో ఉన్నారని తెలుసుకొని నిన్న మధ్యరాత్రి ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడులో భాగంగా ముఖ్యంగా అయితే తిన్ని విచారించేందుకు ఏసీబీ అధికారులు ప్రస్తుతం తనకి నోటీసులు ఇవ్వడం జరిగింది హాజరు కావాలని. సో దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.